హలో పిల్లలు, ఈరోజు మీకు మంచి కథ ఒకటి చెప్తాను, వినండి. ఒక ఊర్లో రెండు చీమలు ఉన్నాయి. ఆ రెండు చీమలు ఇలా మాట్లాడుకుంటూ దారెమ్మడి వెళ్తున్నాయి. దాంట్లో ఒక చీమ సన్నగాను, ఒక చీమ లావుగాను ఉన్నాయి. ఆ రెండు చీమల్లో లావు చీమ సన్న చీమతో ఇలా అంటుంది, వదినా, ఏంది అంత సన్నగా ఉన్నావు, ఏమైంది అని. ఆ సన్న చీమ ఇలా చెబుతోంది, అదే వదిన, నేనున్న ఇంటి యజమానులు ఆమెకు షుగర్ ఉందన్నా ఏమీ వండుకోదు, తిందు, ఒక టీ పెట్టుకోదు, ఒక స్వీట్ తిందు, చప్పిడికుడు చద్దన్నం తిని ఇలా సన్నగా నీరసంగా ఉన్న వదిన, అందుకని హాస్పిటల్కి వెళ్తాను. ఓహో, అలాగా, అయితే సరే. అందులో ఈ సన్న చీమ లావు చీమతో, నువ్వేంటదనా, నువ్వెక్కడికి అలా ఆయాసపడుతూ వస్తున్నా? అదే వదిన, నేను కూడా నేనున్న ఇంటి యజమానురాలకి షుగర్ అయితే లేదు కానీ బీపీ ఉంది. అమ్మ బాగా స్వీట్లు తిని తిని ఆ మిగిలింది నేను తిని ఇలా లావెక్కి గున్నలాగా ఉన్నాను. అందుకని కొంచెం ఆయాసంగా ఉంటుంది. ఆ బరువు తగ్గించుకుందామని ఈ మధ్యలో ఉన్న జిమ్ముకి వెళ్తాను. సరే కానీ వదిన, నువ్వెక్కడికి, ఏ హాస్పిటల్కి వెళ్తున్నావు? అదే వదిన, తిండి సరిగా లేక, పని చేసుకోలేక, చేతిలో డబ్బులు లేనందుకు ధర్మాసుపత్రికి వెళ్తున్నావు వదిన. ధర్మాసుపత్రికా? ఓకే, సరే. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? రక్తం తక్కువ ఉంది వదిన, రక్తం ఎక్కించుకుంటా. ఏ గ్రూపు? అదే వదిన, హెచ్ గ్రూప్. హెచ్ అంటే? అదే వదిన, హెచ్ అంటే మనిషి, హ్యూమన్. ఆ రక్తం ఎక్కించుకోవడానికి వెళ్తాను. సరే వదిన, ఉంటాను, బాయ్.